పొద్దుగాల ఏంటంటే ఇంకా అత్తలేడు. ఈయన మొఖం బొందల పోను. ఓ తాత, నా మొగడు కనిపించిండా నీకు? కనిపించలే. మరి ఈడవేంటి టిప్పిసోడు? ఏందేమో గులుక్కుంటున్నావు? నేను మా ఇంటికి పోతా. ఎందుకే? పోక బాగా రోజులాయ్. మా అన్నలు ఏర్పడ్డనాడు పోయిందంటే మళ్ళా పోకపోతే మా ఎట్లుందో చూసత్తా. అయ్యో, నన్ను రానా అనే నేను కూడా వస్తా. సరే మరి పోయేద్దాంపా. లేవంగానే బువ్వ అంటున్నావు. బువ్వేమనకందుకు ఏమనిపిస్తలేదా? అయ్యో, ఎందుకే గట్లను పడితే? మరి ఇయాలటికి మా అంత అయిపోయింది. ఇయాల నుంచి నీ చిన్న కొడుకు అంతు అక్కడికి పోయినాక తిను. అయ్యో, మళ్ళీ అట్లనే అంటావు. మా అంత అయిపోయింది. బుక్కడు బువ్వేసేయాని కాదు, కష్ట నీళ్ళు ఇచ్చేయాని కాదు. అయ్యో రామా. అయ్యో, మళ్ళీ గులుగుతున్నావు. ఏమైంది? ఏమో అనుకుంటారు. అవునా అబ్బా, బువ్వ తిన్నావా? ఏమైంది? సప్పుడు చేస్తలేవు. ఏమన్నావే మా అమ్మని? ఏంది ఏమో బాగా వరుతున్నావు? నేనేం కొడుతున్నానే? మా అవ్వనేమో అంటున్నావు. దానికి బువ్వ వేసినావా లేదా? మన అంతు నిన్నటికే అయిపోయింది. ఇయాల నుంచి నీ తమ్ముని అంతు. మా అంత అయిపోయిందనగా నీకు చెవులు నత్తలేవా? కష్ట నీళ్ళు ఇచ్చిన వాళ్ళం కాదు, బుక్కడు బువ్వేసిన వాళ్ళం కాదు. మళ్ళీ అడగకు. ఏమైంది పిల్ల? ఏం చెప్పాలమ్మా, మొన్న పెద్ద మనుషులు మాకు మా మరిదికి పువ్వులు మంచిది, దాగలు మంచిది. మా అత్తను చెరకు నెల దాగాలని చెప్పిరి. ఇప్పుడు మా అంత అయిపోయింది, మన నెల అయిపోయింది. వాళ్ళు వచ్చి తోలుకోవాలి కదా. అవు తోలుకపోవాలి కదా. ఇంకా ఆకలి అవుతుందట, బుబ్బేమంటుంది, దూపైతుందట, నీళ్ళు ఇవ్వమంటుంది. చిన్న కొడుకు అనేటోనికి మానం ఉండద్దా? వచ్చి తల్లిని దొరకవద్దా? అవు ఏం చెప్తున్నావు? ఏందే? ఇంట్లుంచుకొని బుబ్బైన పేరు నీళ్ళు పేరు మనకెందుకు? నీ తమ్మునింటి కాడ అడగొట్రాపో. గాంధీ ఓడిపోతాను నేను. అవునో పిల్లగా, మరి మీ తమ్ముడు రాకపాయే తోలుకపోకపాయే. ఈ పూట కన్నా జరా బుక్కెడు బువ్వేసి కొన్ని నీళ్ళు రోయి. ఏ బుక్కడు బువ్వేసేటోళ్ళం కాదు, కష్ట నీళ్ళు ఇచ్చేటోళ్ళం కాదు. సప్పుడేక ఇంట్లోకెళ్ళి బయటకు గుంజేద్దాం పట్టు. ఏమో సప్పుడు ఎత్తలేవు, మొత్తాల గట్లా నిలబడున్నావు. ఏర్వాటు అన్నాడు, నీ తమ్ముడు నిన్నెన్ని మాటలు అన్నాడు, నన్నెన్ని మాటలు అన్నాడు. ఇంతనన్నా రేషం అనేది లేదా? నడు నీ ఎవరిని బయటకు గుంజేద్దాం. అవునో ఈ పిల్లగా, మీ తమ్ముడు వచ్చి తోలకపోయేదాకా మీ ఇంట్లోనే ఉంచుకోరాయి. బయట గుంజేస్తే ఎట్లుంటది? ఎట్లుంటది? బయట గుంజెత్తే నాలుగు సిగ్గత్తే కావచ్చు, మనం అత్తే కావచ్చు. ఏ గుంజై నీళ్ళు అనాలే. ఈయన పడతావు, నీ చిన్న కొడుకు వచ్చి తీసుకోవద్దావు లేకపోతే రోజు నేను పడతావు. అయ్యో అన్న, ఏమైంది? ఆపన్ కిడ గుంజేసిపోతుర్రు. ఇగో ఇయాలటికి మా అంత అయిపోయింది. ఇయాల నుంచి మీ చిన్న అంతు వచ్చి తోలుకోవాలి కదా. రాలే తోలుకోవాలి. ఆకలి అవుతుందట, బువ్వేమంటుంది, దూపైతుందట, నీళ్ళు ఇమ్మంటుంది. బువ్వ మేమెందుకు ఇస్తాం, నీళ్లు మేమెందుకు ఇస్తాం? మా అంత అయ్యే పాయే. అవును, ఈ గింత పాపం గింత అడుగుంటదా? పొలన్న గిట్లా కన్న తల్లిని బజార్లో గుంజేస్తారా? అగో నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇయాల నుంచి ఆమె చిన్న కొడుకు అంటూ అలా చిన్న కొడుకు దగ్గరికి పోయి చెప్పుకో. మాకా చెప్పేది ఏమో బాగా చెప్పచ్చిండు. ప్రసాదు, ప్రసాదు, ఓ ప్రసాదు. ఏంటదేమో కొంపలు మునిగిపోయినాడు, ఏగో పోసుకుంటే వింటున్నా. నీ మొగలు లేడా పిల్ల? ఉన్నాడు. ఎందుకు? అయ్యో, నువ్వైతే యువతలకు రమ్మలేవు. ఆయనకు రోజు ఆఫీసు డ్యూటీ అలసిపోయి ఉన్నాడు. ఇలా ఆదివారం కదా, ప్రశాంతంగా ఉండని. ఏముచ్చటానా చెప్పు. గట్ల కాదు పిల్ల, మీ బావును మీ ఆరాను మీ అత్తను రోడ్డు మీదకి గుంజేసిరు. ఆకలికి దూపకు ఎచ్చటట్టున్నది. సాదుకొని చంపుకొని మాకెందుకు చెప్తున్నావు? ఏంటిదంటే మీ అవ్వను మీ అన్న అదనే రోడ్డు మీద గుంజేసిల్లట. ఎందుకో ఇయ్యలకి అలా అంత అయిపోయిందట. ఇయ్యల నుంచి మీ అంటట గందికే ఇంతకెళ్ళి గుంజేసిర్రు.
ఏర్వాడనాడు 10 గుంటల భూమి ఎక్కువ తీసుకున్నారు. ఆనాడు తెలియదా ఎల్లకన్నా ఆపంచాలని. ఒక పెద్ద మనిషి అది సాదుకొని చంపుకొని ఆ ముచ్చట మాకు చెప్పకు. అయ్యో గట్లంటే ఎట్లనోయ్? ఏరు వాటనాడు 10 గుంటల భూమి ఎట్లెక్కువ తీసుకున్నారు. ఆనాడు తెలియదా ఆపంచాలని. గట్లా అంటే ఎట్లనోయ్? ఆకలికో దూపకో వచ్చేటట్టుంది. సత్తదావని ఆ ముచ్చట మాకు చెప్పకు. నిన్ను కనలేదా పెంచలేదా? గట్లంటేమేమో. నన్ను కన్నది ఆని కన్నది. అట్లాంటప్పుడు ఇద్దరికి సిరసామని భూములు పంచాలి కానీ అని 10 గుంటల భూమి ఎందుకు ఎక్కువ పెట్టింది? అగో బాపు ఇప్పుడే వస్తున్నావా అని. ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే వస్తున్నా. మరి అమ్మేదే ఒక్కనివే వచ్చినావు? అమ్మకు పానం మంచిగా అమ్మకు పానం మంచి లేదా? మరి ఫోన్ చేయలేదండి. ఇప్పుడు ఎట్లుంది? నిన్న మొన్న జ్వరం బాగుండే కడియాలు లేచుకో బుక్కడంత పోయింది. మరి నిన్న మొన్న ఏం తినలేదా? నిన్న మొన్న ఒక్క మెతుకుని ఒట్టే పెట్టి. అయ్యో నిన్న మొన్న ఫోన్ చేసి చెప్తే పండో పలమో తీసుకొచ్చి తినబెట్టబోదునా? అయ్యో మామ అక్క మాకు పానం మంచి లేకపోతే మాకు చెప్పొద్దా? మరి డాక్టర్ చూపెట్టిల్లానే? చూపెట్టినా 2 సూదులు వేసిండు, గోళీలు ఇచ్చిండు, ఇలా లేచిండు బుక్కడంత పోయింది. ఏదన్నా ఉంటే రేపు పంచాయతీ పెట్టి తెల్లగోలు చేసుకుందరు కానీ ఇప్పుడైతే మీ అమ్మ దోలుకచ్చుకోయి ఎర్రటెన్నెలా ఆకలికో దూపకో చచ్చిపోయేటట్టు ఉందోయ్. నీ పుణ్యం ఉంటదోయ్. ఏమైంది బిడ్డ? మా బావ మా యారాలు మా అత్తను బయటికి వెళ్ళగొట్టిల్లట. సరే మరి పోయేద్దాం పాయ్. మేము రామ్ అక్కడ పోయేది లేదు. అట్లా అంటే ఎట్లా నోయ్? ఆయనకి 10 గుంటల భూమి ఎక్కువ పెట్టమన్నాడు తెలియదా? ఆనింటి కాడ ఆడు రాదుకొని చంపుకొని మనకెందుకు? తప్పులేదు ఒప్పులేదు 10 మంది చూడరా, పోయేద్దాం దాని. ఏందేమో బాగా మాట్లాడుతున్నావు. మీరు చాలకుర్రి, ఆడు చాలకపోని మా అవ్వని దొరకపోయి నేనే చాదుకుంటా. సాదుకుంటావు ఎందుకు సాదుకోవు? సాటుకు మూలలు కట్టి నీకెంత పెట్టిందో సాదవా ఇక? నాకేం పెట్టిందే? భూములు వంచిచ్చిందా, జాగలు వంచిచ్చిందా, ఇండ్లు వంచిచ్చిందా, ఇరువాట్లు వంచిచ్చిందా, తులం పెట్టిందా, మాసం పెట్టిందే? తులాలు పెట్టకపోయే, మాసాలు పెట్టకపోయే, భూములు వంచేయకపోయే, జాగలు వంచేయకపోయే, మరి తీసుకుపోయి ఎందుకు రాస్తా అంటున్నావు? అంటే పుట్టినందుకు సాత్తనే నన్ను కనలేదా, నన్ను పెంచలేదా? గదే కన్నది పెంచింది, సాటుకు ముళ్ళలు కట్టి పంపింది, గందుకే రాస్తా అంటాను. నీ పెట్టుడు గంగలవో, నీ పెట్టుడు ఆగలవో, నీ పెట్టుడు సెర్లవోను నాకేం పెట్టింది? వచ్చినప్పుడు పోయినప్పుడు రానువోను ఖర్చుల కన్నా నయా పైస ఇయ్యలే నాకు. మరి నయా పైస ఇయ్యనప్పుడు సప్పుడే కావో ఎందుకు తీసుకెళ్ళి రాస్తా అంటున్నావు? అవునా అన్న అబ్బాయిని బజార్లో గుంజేసినవేంటే? నిన్నటి దాకా మా అంతు, ఇయ్యాలకెళ్ళి మీ అంతు. అవ్వని దొలకపోయి సాదుకుంటారా చంపుకుంటారా మీ ఇష్టం. గట్లంటావేంటే? అగో మొన్న పెద్ద మనుషులు ఏం చెప్పిర్రు? నువ్వు 1 నెల నేను 1 నెల సాగాలని చెప్పిర్రు. నా నెల అయిపోయింది, నా అంత అయిపోయింది. ఇక నువ్వే తీసుకుపోవాలి. చదువుకుంటా చంపుకుంటావా నీ ఇష్టం. అన్నాడు 10 గుంటల భూమి ఎక్కువ తీసుకున్నావు. ఎల్లకాలం సాగాలని తెలియదా? పెద్ద మనుషులు చెప్తేనే నేను ఇల్లే. నేనెందుకు చేస్తా? సావని బతకని. సావని నాకేం అవసరం? నేను నా అంత అయిపోయింది, ఏం పోతున్నా, నాకేం అవసరం? అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఓడి పడ్డవా జారి, అమ్మ కడుపులో నా గడ్డవు, ఆమె గంటే నేను బిడ్డవు, నాన్న ఇస్తే నేను జన్మవు, మరి లేదంటే నువ్వు తెలివవు, 1 నిమిషం నువ్వే నిన్నే అడుగు నీ దేహం యాడిదని, ఆ విషయం నువ్వే తెలియకుంటే నువ్వు బతికున్న సేవమని, అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి ఓర్వారి, ఆకలైనప్పుడల్లా అడగకుంటా అమ్మ పాలనిచ్చేరా, ఇంతే ఇస్తానాని అంతే ఇస్తానాని బొంతులు పెట్టిందా, ఓరి వారి ఆకలి చంపిందా, వీడు పెద్ద పెరిగి మీకు బుద్ధి వచ్చినాక అమ్మ నాయనడే పంచుకుంటారు, వాళ్ళ బుక్కడు కూడు కోసం కుక్కలాగా మీరు కొట్టుకొని బంధం తెంచుకుంటారు, ఒక్కసారి నిన్ను గన్నందుకు నీది ఎంత పెద్ద బలగం రా, 1 నిమిషం వాళ్ళు కాదనుకుంటే నువ్వు మనిషివి కాదురా, అమ్మ నాయనకు నువ్విట్టే చెప్పారే పోని కొడుకులు నీకు వెట్టక ముందే, అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవా జారి ఓర్వారే, అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ప్రేమతోటి కడుపులో తన్నవురా, పెద్ద పెరిగి నీకు బుద్ధి వచ్చినాక కడుపును మార్చకురా, అవ్వ అయ్య భారము అనుకోకురా.
అప్పుల పాలయి నిన్ను చదివితే అమెరికాకు పోయి మరిసిపోతావు. దిక్కులేని సాగు వాళ్ళు చచ్చినాక పారై వాళ్ళ తోటి పాడమోపిస్తావు. పెళ్లిగాక ముందు అవ్వ బువ్వదిని దున్నపోతైనావురా. పెండ్లమ్మాటాయిని తల్లి దయ్యమని గాడిదై కూస్తావురా. వాళ్ళకు 100 నీకేమో 1000 ఉన్నట్టు విర్రవీగకు ఓర్వారి. అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి. నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి. అమ్మ కడుపులో నా గడ్డవు మెగంటే నేను బిడ్డవు. నాన్న ఇస్తే నేను జన్మవు మరి లేదంటే నువ్వు తెలవవు. ఒక నిమిషం నిన్నే నువ్వే అడుగు నీ దేహం యాడిదని. ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతుకున్న శవమని. అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి. నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి. ఓర్వారి. అవును, చిన్నప్పుడు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండి ఇప్పుడు ఇద్దరు తల్లి కోసం లొల్లి పెట్టుకొని తల్లిని ఇట్లా బజార్లు ఇడిచి పెడతారా? నాలుగుని కన్నా పెద్ద ఆయనకు 10 గుంటల భూమి ఎక్కువ పెట్టింది. నాలుగు ఎట్ట చేస్తాడు? 10 గుంటల భూమి ఎక్కువ పెట్టిందంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈమె పెనిమిటి చచ్చిపోతే వీళ్ళని చదివించడానికి తిప్పలై వీళ్ళిద్దరు అన్నదమ్ములను బర్లకు గొర్రెలకు జీతం ఉంచింది. అప్పుడు పెద్ద ఆయనే అవ్వ నేను చదువుకోకుండా మంచిదే తమ్ముని చదివిస్తామని ఆయన బర్లకు జీతం ఉండి ఈయనను బడికి తోలి. ఇవాళ భూములు జాగలు ఇండ్లు ఇడిబాటు ఉన్నాయంటే ఆయన చేసిన కట్టమే. ఇవాళ నువ్వు ఇద్దరు మాయను బట్టలు వేసుకున్నావంటే ఆయన మాసిన మసిబొంత పేగులు దొడుక్కొని నిన్ను చదివిస్తేనే నీకు నౌకరు ఉన్నది. లేకపోతే నువ్వు ఆయన లెక్క బురదలు దిగి కైకిలు చేసుకొని బతుకుడావు. అన్న నన్ను క్షమించే, నేను తెలియక నిన్ను ఎన్నో మాటలు అన్నా. ఇవాళ నాకు ఈ భూములు ఇల్లు ఇవ్వట్లేదు అంతా నువ్వు పెట్టిన బిచ్చిన. నాకు ఈ నౌకరు కాదు 10 గుంటలు కాదన్న జాగా మొత్తం తీసుకో. నన్ను క్షమించన్నా. గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు. ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగి నీకొచ్చేది. ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నన్ను క్షమించే, అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది. తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. నమస్తే దోస్తులు, వీడియో చూసిరు కదా ఎట్లున్నది. ఇవాళ ఆ పాట చూసిరు కదా, ఆ పాట పాడింది ఇగో సంగీత మేడం. ఎట్లుందో పాట ఎట్లుంది, మా షార్ట్ ఫిల్మ్ ఎట్లుంది, మా అందరి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మీ అభిప్రాయాలు మాకు కామెంట్ చేసి తెలుపుర్రి. మా వీడియోలంటే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ ని గట్టిగా కొట్టండి. బాయ్. Bye.